జరగలే. డిసెంబర్ 7వ తారీఖున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఎగ్జిస్టింగ్ నోటిఫికేషన్ కాకుండా అదనపుగా ఉన్న పోస్టులను యాడ్ చేసి ఏదైతే కొత్త డిఎస్సిని మెగా డిఎస్సిని ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ రోజు చాలా స్పష్టంగా ఏదైతే కొత్త ఎగ్జామినేషన్ సంబంధించి అదనపుగా పోస్టులను యాడ్ చేసి ఏదైతే 5,000 ఉన్న పోస్టులని 11,062 11,062 పోస్టులతోటి ఏదైతే సంబంధించి కొత్త డిఎస్సిని కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది. కొత్త డిఎస్సిని ప్రకటించినప్పుడు కూడా మొదటగా డిఎస్సి ఏదైతే సంబంధించి ఆల్రెడీ టెట్ కండక్ట్ చేసి ఉండే డిఎస్సిని ఏదైతే యాడ్ చేసి డిఎస్సిని కండక్ట్ చేయడానికి ఏదైతే మే 20కి వెళ్ళి జూన్ మే మంత్లో డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పి ఫ్రెష్ నోటిఫికేషన్ ఫిబ్రవరి మంత్లో ఇచ్చి ఫిబ్రవరి మంత్లో 29 ఫిబ్రవరి 2024 కొత్త డిఎస్సి నోటిఫికేషన్ పోస్టులను పెంచి కొత్త నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో కూడా మే మంత్లో డిఎస్సిని కండక్ట్ చేస్తామని చెప్పి ఆ డేట్స్ని కూడా చెప్పడం జరిగింది. మే ఎండింగ్కి వెళ్ళి జూన్ ఫస్ట్ వీక్ వరకు డిఎస్సి ఉంటుందని చెప్పి స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కొంతమంది స్టూడెంట్స్ ఏదైతే గతంలో టెట్ ఎగ్జామ్ టఫ్గా ఉండే టెట్లో క్వాలిఫై కాలేకపోయినామో సుమారు మరొకసారి కొత్త టెట్ని మీరు కండక్ట్ చేస్తే అడిషనల్గా ఒక 3-4 లక్షల మంది అప్లై చేసుకొని డిఎస్సికి అర్హత పొందుతామని చెప్పని ఆ రోజు ఏదైతే డిఎస్సికి ఈరోజు అర్హత కలిగిన అభ్యర్థులు కానీ సంబంధించిన విద్యార్థి నాయకులు యువజన నాయకులు అందరి రిక్వెస్ట్ మేరకు సరే ఏదైతే సంబంధించి మరొకసారి టెట్ నిర్వహిస్తామనే ఉద్దేశంతో డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి ఆ రోజు ఏదైతే డిఎస్సి స్లాట్స్ ఉన్నాయో మే జూన్లో ఏదైతే ఉన్న డిఎస్సి స్లాట్స్లో టెట్ని నిర్వహించడం జరిగింది. ఈయన్ని అసలైన విషయం దాగుంది. ఆ రోజున్న డిఎస్సిని పోస్ట్ పోన్ చేస్తూ టెట్ని ఆ పాత డిఎస్సి డేట్లలో టెట్ని నిర్వహించడం జరిగింది. టెట్ని నిర్వహించి చాలా స్పష్టంగా ఏదైతే గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేక 4,500 పాఠశాలల్ని మూసేస్తే 100% గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రతి బలహీన వర్గాల విద్యార్థులకి మెరుగైన విద్యను అందించాలని ఒక సంకల్పంతో ఆ పాఠశాలను ఏదైతే పునరుద్ధరించాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం తీసుకొని తక్షణమే ఆ పాఠశాలని ప్రారంభించి ఏదైతే అకాడమిక్ ఇయర్ లోపల స్టార్ట్ అయిన ఒక నెల లోపల టీచర్స్ని రిక్రూట్ చేయాలని ఒక సంకల్పంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకొని డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు మనకున్న డిఎస్సి డేట్స్ ఏవైతే జూలై 18కి వెళ్ళి ఆగస్టు 5th అంటే జూలై మంత్లో సుమారు జూలై ఆగస్టు మంత్లో ఎగ్జామినేషన్ డేట్స్ ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. సో ఈ ప్రాసెస్ అంతా జరుగుతున్న క్రమంలో ఇది పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి ఆలోచన అంటే ఇది పోస్ట్ పోన్ చెయ్యరు అనే ఒక భావనతోటి టీజీపీఎస్సీ ఆ రోజు డేట్స్ని ప్రకటించింది. సో ఇది పోస్ట్ పోన్ అయినాక డిఎస్సి గ్రూప్ 2 అనేది దగ్గర వచ్చింది. ఇది పోస్ట్ పోన్ అయినాక మొదట్లో డేట్స్ ప్రకటించినప్పుడు అంతా క్లారిటీతో ఉంటే మధ్యలో ఏం ఎగ్జామ్స్ లేకుండే. కానీ ఏదైతే ఈ డేట్స్ పోస్ట్ పోన్ అయ్యి డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక మళ్ళీ సమస్య ఉత్పన్నమైంది. డిఎస్సి పోస్ట్ పోన్ అయినాక గ్రూప్ 2కి డిఎస్సికి ఒక రోజు గ్యాప్ వారం రోజుల గ్యాప్లను ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పి లాస్ట్ ఇయర్ జరిగిన ప్రాబ్లం అనేది రిపీట్ అయినప్పుడు సరే దాన్ని ఆలోచించి గతంలో కూడా గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలని చెప్పి ఒక అందరం కూడా అడిగినామని చెప్పని ఆ రిక్వెస్ట్ను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎగ్జామ్ రానికి 1 డే గ్యాప్ ఉంటే ఇబ్బంది అవుతుంది, నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి దీనిపైన మనం ఆలోచించాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి నేను మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా కొంతమంది శాసనసభ్యులు అందరం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరిగింది. వారు కూడా దానిపైన ఆలోచించి సంబంధించిన టీజీపీఎస్సీ చైర్మన్ గారితో మాట్లాడి స్పష్టత ఇస్తామని చెప్పి చాలా క్లియర్గా చెప్పినాక ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు బయటికి వచ్చి మీరు మెగా డిఎస్సీ వేస్తాన్నారు 25,000 పోస్టులు ఎక్కడి మీరు వేస్తలేరు అని అనుకుంటూనే 6 నెలలైంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది ఇప్పటివరకు ఒక నోటిఫికేషన్ ఇస్తలేరని చెప్పి మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా సూటిగా నేను వాళ్ళకి అడగాలనుకుంటున్న ఒక ప్రశ్న, అసలు ఉద్యోగాలు ఇయ్యన్నా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఉద్యోగాలు ఇవ్వమంటారా ఉద్యోగాల్ని పోస్ట్ పోన్ చేయమంటారా? ఒక దిక్కు మీరు మాట్లాడుకుంటూ కేటీఆర్ గారు
7 నెలలు అవుతుంది ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి మీ యొక్క ప్రెస్ మీట్లోనే ఇచ్చిన నోటిఫికేషన్స్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి మీరు చెప్తున్నారు. అసలు అడిగేదానికి మీకన్నా స్పష్టత ఉందా? మీరు అన్నట్టు ఏ ఎగ్జామ్ని ఏ రోజు కండక్ట్ చేయాలి మీకు ఆ చిత్తశుద్ధి ఆ క్లారిటీ మీకన్నా ఉందా? ఈ రోజు ఏదైతే సంబంధించి చాలా స్పష్టంగా మీరు 5,000 పోస్టులు ఇస్తాన్న డిఎస్సిని 6,000 పోస్టులు వేసి పెంచిన మాట వాస్తవమా కాదా? గతంలో డిఎస్సి ఉన్నప్పుడు మరొకసారి టెట్ నిర్వహించాలన్నప్పుడు ఫిబ్రవరిలో వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ని పోస్ట్ పోన్ చేసిన మాట వాస్తవమా కాదా? లాస్ట్ టైం ఉన్న డిఎస్సి డేట్స్లో మరొకసారి టెట్ని నిర్వహించిన మాట వాస్తవమా కాదా? ఈరోజు మీరు అన్న విధంగా డిఎస్సిని 2 నెలల్లో 3 నెలల్లో పోస్ట్ పోన్ చేయమంటే పోస్ట్ పోన్ చేసిన తర్వాత లీగల్ కేసులు కానీ కోర్టు కేసులు చిక్కుముళ్ళు కానీ లేకపోతే రేపు పొద్దున కొత్తగా ఇప్పుడు ఏదైతే బిఎడ్ డిఎడ్ పాస్ అయిన స్టూడెంట్స్ మరొకసారి టెట్ నిర్వహించమని వాళ్ళు డిమాండ్ చేసినా నిర్వహించినప్పుడు ఆ కొత్తగా పాస్ అయిన వాళ్ళు మళ్ళీ మాకు చదువుకోనికి 2 నెలలు సమయం ఇవ్వాలని మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేసినా మళ్ళీ నెక్స్ట్ డేట్స్కి మళ్ళీ 2 నెలలు పోస్ట్ పోన్ అయితే అసలు మనము డిఎస్సి నోటిఫికేషన్ని ఇవ్వగలుగుతామా? ఈ యొక్క 11,000 ఖాళీల్ని భర్తీ చేయగలుగుతామా లేదా? ముందు దానిపైన మనం ఆలోచించుకోవాలి.